సార్ నమస్కారం. మాది ఆదోని కర్నూలు జిల్లా 18వ వార్డు ఇంద్రనగర్. మేము ఎరికోళ్ళు. నా పేరు వెంకటరాముడు. ఇట్లా బజాజ్ కంపెనీ నుంచి ఫోన్ చేశారు నాకు, మీకు అమౌంట్ ఇస్తాం 5 లక్షలని. 5 లక్షలు ఇస్తామని చెప్పి నాతో అమౌంట్ ఇప్పిస్తున్నారు వాళ్ళు. 1,07,000 దాకా వేసినాను. అప్పుడు 18,000, అప్పుడు 20,000, అప్పుడు 16,000 అట్లా వేసినాను. అంతా కలిసి ఇప్పుడు 1,07,000 రూపాయలు అయింది. మాకైతే ఇట్లా అన్యాయం చేస్తున్నారు వాళ్ళు. ఏమన్నా ఉంటే కొద్దిగా ఆలోచించండి. ఆదోన్లో ఉండే పెద్దలు కానీ చిన్నలు కానీ మాకు కొంత అన్యాయం జరిగింది, న్యాయం చేయండి కొద్దిగా. ఏం సార్, మనం బీదోళ్ళు, మేమే పెద్ద వ్యాపారస్తులు కాదు. నాది కూలిపోతే కుండగలుతా, లేకుండా ఉపాసం ఉండాలా. కొద్దిగా మీరు ఎవరన్నా మాకేమన్నా సాయం చేయగలిగితే సాయం చేయండి సార్. కొద్దిగా 5 లక్షలు లోన్ ఇస్తామన్నారు సార్ వాళ్ళు. 5 లక్షలు లోన్ ఇస్తామని అంటే నెలకు వచ్చి ఎంత కట్టాలప్ప అంటే నెలకు వచ్చి 9,550 రూపాయలు కట్టాలా మీరు అని చెప్పినారు. ఫస్ట్ వచ్చేసి మన ఆదోన్లో బజాజ్ కంపెనీ వాళ్ళు రావాలి సార్ మా దగ్గరికి. బజాజ్ కంపెనీలో వాళ్ళ నుంచే కదా ఫోన్ వచ్చింది, కంపెనీ అంతా వాళ్ళదే కదా. ఫస్ట్ బజాజ్ కంపెనీ వాళ్ళు మాకు కలసాలు వచ్చేసి, లేదంటే బజాజ్ కంపెనీ వాళ్ళ మీద ఫోన్ మాకు కేసు పెడతాము. మాకు ఈ బజాజ్ నుంచే కదా ఫోన్ వచ్చినది. బజాజ్ వాళ్ళు నిన్ను పోయి ఉంటే ఏమన్నారు వాళ్ళు, మాకు తెలియదు నువ్వు కేసు పెట్టుకోబడినారు. ఈ బజాజ్ కంపెనీ ఆదోన్లో ఎందుకు ఉంది అంటే ఇట్లా మోసం చేస్తుంది ఆదోన్లో కంపెనీ. కానీ బజాజ్ కంపెనీనే మాకు ఇట్లా అమౌంట్ ఇస్తామని ఫోన్ చేసినారు. మరి ఇలా నంబర్ పట్టుకొని వీళ్ళు చేయాలి కదా మాకు. వీళ్ళు ఎందుకు చేయకుంటున్నారు ఈ ఆదోన్లో బజాజ్ కంపెనీ వాళ్ళు? ఫస్ట్ ఈ ఆదోన్లో బజాజ్ కంపెనీ వాళ్ళు మా దగ్గర రావాలా, మాకు న్యాయం చేయాలా. లేదంటే వాళ్ళ మీద మేము కానీ కంప్లైంట్ ఇస్తాము. పోలీసు వాళ్ళకి మా 3 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కర్నూలు పోయి కానీ కంప్లైంట్ ఇచ్చేసాను. అంతా కంప్లైంట్ అంతా ఇచ్చేసాను వాళ్ళ మీద. వీళ్ళు బజాజ్ వాళ్ళు ఫస్ట్ బజాజ్ వాళ్ళు కావాలి సార్ మాకు. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కావాలా మా ఆదోన్ వాళ్ళు. ఈ పొద్దుడికి 29వ తారీఖు 19వ తారీఖు నాకు ఫోన్ వచ్చింది సార్. 19వ తారీఖు నుంచి జరుగుతూ ఉంది. నిన్నటి దాకా జరిగింది. ఈ పొద్దు లేదు, నిన్న లేదు, మొన్నటి దాకా జరిగింది. ఈరోజు ఒక ఫోను తగులుతుంది. ఒక ఫోన్ తగులుతుంది వాళ్ళది, కంపెనీ వాళ్ళది. 2 ఫోన్తో వస్తుంది నాకు ఫోను. ఓ ఫోన్ బంద్ అయింది ఈ పొద్దుడికి, ఇంకొక ఫోన్తో వస్తూ ఉంది. నేను కానీ కేసు పెట్టేసినాను. అంతా చేసినా సార్. నా సాయం అయింది, నేను చేశాను. ఈ ఆదోన్లో ఏమన్నా తెలిసిన పెద్ద మనుషులు ఉంటే మాకేమన్నా సాయం చేయండి, మీ ధర్మం ఉంటే. లేకుంటే వద్దు. వాళ్ళకి మీద నాకు ఎట్లా అనుమానం వచ్చిందంటే, నీకు 5 నిమిషాలకు డబ్బులు వేస్తా అంటున్నారు, 10 నిమిషాలకు డబ్బులు వేస్తా అంటున్నారు. వాళ్ళు ఇంకా ఏం ఇట్లా చేస్తారు అని చెప్పి నేను కేసు పెట్టేకపోయినాను. మా ఆదోన్లో 3 టౌన్ స్టేషన్కి కేసు పెట్టేకపోయినాను. కేసు పెట్టి వచ్చినాను. దాని గురించే దానివల్ల మాకు డౌట్ వచ్చి వాళ్ళు ఇప్పుడు వేస్తా అంటున్నారు, డబ్బులు వేస్తా అంటున్నారు. 5 నిమిషాలు తట్టుకుంటున్నారు, సర్వేర్ బిజీ ఉంది అంటున్నారు. నీకు మరి ఏమో అది పెయిన్ పడింది అంటున్నారు, డబ్బులు వేయించుకుంటున్నారు. నిన్నగా అన్నారు 17,200 వేయండి, నీకు డబ్బులు మొత్తం వస్తాయి అని చెప్తున్నారు సార్. ఫోన్ చేసినారు వాళ్ళే, బజాజ్ వాళ్ళు ఫోన్ చేసినారు. వాటికి పోలీసులతో కూడా మాట్లాడించిన. ఆడెవరు నాగార్జున సారో ఎవరు అంటే వాళ్ళు మా 3 టౌన్లోను వాళ్ళతో కూడా మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడింటే వాళ్ళు పోలీసు వాళ్ళని చెప్పలేదు, ఊరికే మా అన్న మాట్లాడతాడు చూడని చెప్పింటే మాట్లాడినారు. ఫస్ట్ వచ్చేసి మా ఆదోని బజాజ్ కంపెనీ వాళ్ళు మాకు కావాలి సార్. ఫస్ట్ బజాజ్ కంపెనీ కన్ఫర్మ్ కావాల్సిందే. వాళ్ళు దాంట్లో ఎవరు ఉన్నారు, మేనేజర్ ఎవరు ఎట్లా అనేది వాళ్ళు మాకు కావాలా. అందుకే దేశీయ చెప్తాను, ఫస్ట్ బజాజ్ కంపెనీ వాళ్ళు మాకు కావాలా, మాకు వచ్చి సమాధానం చెప్పాలా. వాళ్ళే ఈ డబ్బులు ఇప్పేయాలి మాకు. ఇట్లా ఎంతమందికి మాఫీ చేస్తారు చెప్పండి. ఇప్పుడు లేకున్నోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, అందరికి మాఫీ చేసుకుని పోతారు. ఇట్లా మేమైతే మోసపోయినాము. ఎవరు మోసపోవద్దండి మీరు, దయచేసి చెప్తాను. మీరు కానీ ఎవరు మోసపోవద్దండి. నేనైతే చాలా లాస్లో ఉన్నాను. ఇప్పుడు దేవుడైనా కూడా నా కళ్ళు ఉంటే నా డబ్బులు నాకు వస్తాయి. మీరు కానీ ఆలోచించుకోండి. ఎవరు మోసపోవద్దండి. ఈ అక్కడ ఇక్కడ ఫోన్లు వస్తుంటాయి, వాళ్ళ డబ్బులు ఇస్తాను, పేరెంట్స్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటారు. అది మోసపోవద్దండి. డైరెక్ట్ వాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళు ప్రూఫ్ తీసుకొని ఇప్పించుకోండి. కానీ ఇట్లా మోసపోవద్దండి. నేనైతే చాలా మోసపోయినాను. వాళ్ళతో 10,000, వాళ్ళతో 20,000 తీసుకొని వాళ్ళకి వేసేసాను అమౌంట్ అంతా. ఈ పొద్దు ఇస్తామంటున్నారు, 10 నిమిషాలకి ఇస్తామంటున్నారు. ₹1 ఇచ్చింది లేదు. ఒక సెల్ అయితే ఇప్పుడు ఒక నంబరు తగులుకుంటూ పెట్టినారు, ఒక నంబర్ కూడా తగులుతుంది, లేడీస్ తగులుతుంది, మొగాదిని తగులుకుంటు ఉంది. ఏమన్నా చూడండి, మామే బీదోళ్ళే, మామే పెద్ద వ్యాపారస్తులు కాదు, ఏమో చేసుకొని తినేవాళ్ళు. కొద్దిగా మీరు ఎవరన్నా మా ఆదోన్లో. నా పేరు వై వెంకటరాముడు, వెరకల కాలనీ, ఇందిరానగర్, 18వ వార్డు.